మనం ఎన్విడిఏ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, nvaccess.org అనే వెబ్సైట్ ఉపయోగించి, అలాగే ఎన్విడిఏ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది కూడా చూసాం. ఇప్పుడు మనం ఎన్విడిఏలో ఏ సెట్టింగ్స్ చేసుకోవాలి మన దినచర్యలకు, డే టు డే వర్క్స్ అంటారు కదా, మన దినచర్యలకు ఏ సెట్టింగ్స్ చేసుకోవాలనేది చూద్దాం. నేను ఎన్విడిఏ టర్న్ ఆన్ చేస్తున్నాను. ఎన్విడిఏ టర్న్ ఆన్ చేయడానికి ఆల్ట్ కంట్రోల్ ఎన్ అనే షార్ట్ కట్ ని ఉపయోగిస్తాం. ఆల్ట్ కంట్రోల్ పట్టుకొని మనం ఎన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఎన్విడిఏ టర్న్ ఆన్ అవుతుంది. Welcome to NVDA dialog. ఇప్పుడు ఒక సౌండ్ వచ్చింది. ఈ సౌండ్ వస్తేనే టిడిడింగ్ ఆ సౌండ్ వస్తేనే మనకి ఎన్విడిఏ లోడ్ అయ్యి టర్న్ ఆన్ అవుతుంది అని అర్థం. So in the last session, we learned how to download and install NVDA into our computer. So now, so if NVDA is not turned on in your computer, to turn it on manually, you have to use the shortcut Control Alt, hold the Control and Alt key, then press N. So wait for few seconds. So you will listen to the sound telling something. So then after that, one welcome dialog will appear on your screen. మనకి ఎన్విడిఏ టర్న్ ఆన్ అయిన తర్వాత వెల్కమ్ డైలాగ్ బాక్స్ చూపిస్తుంది. ఈ వెల్కమ్ డైలాగ్ బాక్స్ లో మనకి చాలా ముఖ్యమైన సెట్టింగ్స్ ఉంటాయి. ఇవి చూద్దాం. Welcome to NVDA. Welcome to NVDA dialog. Welcome to NVDA. Most commands for controlling NVDA require you to hold down the NVDA key while pressing other keys. By default, the numpad insert and main insert keys may both be used as the NVDA key. You can also configure NVDA to use the caps lock as the NVDA key. Press NVDA plus N at any time to activate the NVDA menu. From this menu, you can configure NVDA, get help, and access other NVDA functions. Welcome to NVDA. Most commands for మనకి మన స్క్రీన్ రీడర్ ఉపయోగిస్తున్నాం కాబట్టి అది ఏం చెప్తుందో చాలా శ్రద్ధగా వినాలి. దీనివల్ల మనకి అది లాస్ట్ లో షార్ట్ కట్ కీస్ కూడా చెప్తుంది, ఏ దానికి ఏ షార్ట్ కట్ కీ ఉపయోగించాలి అనేది కూడా. దీనివల్ల స్క్రీన్ రీడర్ని మనం శ్రద్ధగా వింటే మనం ఏం పని చేస్తున్నాం అది త్వరగా చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. స్క్రీన్ రీడర్ని వినుకోకుండా ఏంటంటే చేస్తే మనకి చాలా కష్టం వచ్చేది. సో ఈ ఎన్విడిఏ వెల్కమ్ డైలాగ్ బాక్స్ లో మనకి ఫస్ట్ ఆప్షన్ caps lock on, keyboard layout, combo box desktop focused collapsed alt plus K. కీబోర్డ్ లేఅవుట్ కాంబో బాక్స్ డెస్క్టాప్ కొలాప్స్. కీబోర్డ్ లేఅవుట్ అంటే మన కీబోర్డ్, మన దగ్గర ఏ కీబోర్డ్ ఉంది, ఎలాంటి కీబోర్డ్ ఉంది అనేది సెట్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కాంబో బాక్స్ ని మనం ఓపెన్ చేయడానికి ఆల్ట్ డౌన్ యారో షార్ట్ కట్ ఉపయోగిస్తాం, లేదంటే అప్ యారో డౌన్ యారో కూడా ఉపయోగిస్తాం. నేను ఆల్ట్ డౌన్ యారో ప్రెస్ చేస్తున్నా. చూడండి ఎక్స్పాండెడ్ అనేది. కాంబో బాక్స్ కొలాప్స్ అయినప్పుడు ఆల్ట్ డౌన్ యారో షార్ట్ కట్ ఉపయోగిస్తే కాంబో బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇందులో నావిగేట్ కావడానికి అంటే మూవ్ కావడానికి రైట్ యారో, లెఫ్ట్ యారో, అప్ యారో, డౌన్ యారో ఉపయోగించాలి ఈ కాంబో బాక్స్ లో. Keyboard layout, list, laptop, desktop, laptop, desktop, laptop. చూడండి నేను అప్ యారో డౌన్ యారో ప్రెస్ చేసిన డెస్క్టాప్ ల్యాప్టాప్, రైట్ యారో లెఫ్ట్ యారో ప్రెస్ చేసిన డెస్క్టాప్ ల్యాప్టాప్ చెప్తుంది. ఈ డెస్క్టాప్ కి ల్యాప్టాప్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, డెస్క్టాప్ కీబోర్డ్ కి మనం ఎప్పుడైనా డెస్క్టాప్ కీబోర్డ్ ను గమనించినట్లయితే నంప్యాడ్ ఉంటుంది రైట్ సైడ్. ల్యాప్టాప్స్ కీబోర్డ్ ఈ రోజుల్లో ల్యాప్టాప్ కీబోర్డ్స్ కి 11.5 ఇంచెస్ ల్యాప్టాప్స్ కానీ 12 ఇంచెస్ ల్యాప్టాప్స్ కానీ ఈ నంప్యాడ్ లేఅవుట్ అనేది ఉండదు. మనకి మెయిన్ పార్ట్ ఒకటే ఉంటది. ఎంటర్ కి తర్వాత ఒక లైన్ ఉంటది కదా, ఎంటర్ కి ఈ లాస్ట్ ఆ లైన్ వరకే మనకి కీబోర్డ్ ఉంటది ల్యాప్టాప్స్ లో, కొన్ని ల్యాప్టాప్ కీబోర్డ్స్ లో. సో ఇప్పుడు మనకి నంప్యాడ్ ఉన్నట్టయితే డెస్క్టాప్ వ్యూ ఉపయోగించండి, నంప్యాడ్ లేకపోతే ల్యాప్టాప్ ఉపయోగించండి. నేను ఈ రెండు మధ్యలో ఉన్న ఈ రెండు వాటికి ఉన్న డిఫరెన్స్ కూడా నేను చెప్తాను, డెస్క్టాప్ కి ల్యాప్టాప్. ప్రజెంట్ అంటే నేను ఇప్పుడు డెస్క్టాప్ సెట్ చేస్తున్నా. Desktop.
So in the welcome dialog box, so once the welcome dialog appears on our screen, NVIDIA will announce something. So with the description, then if you press tab, the first option will be keyboard layout. So the keyboard layout option is in the form of combo box. So with the component combo box, to expand the combo box, you can use Alt plus down arrow. To see the entire list of options in the keyboard layout option, you can use Alt plus down arrow. So then you can see the entire list visibly. To navigate the list of options in the combo box, you can use up and down arrow or left and right also. Here two options will be there. One is laptop, another one is desktop. The difference between laptop and desktop keyboard layout is desktop keyboard layout will have the numpad section right to the navigation keys. There will be numpad section, so numpad section separately. So in the laptop keyboard layout, especially the laptop which is in 11.6 and 14-inch screen size. So in that laptop keyboard layout, the numpad section will not be available. So in that case, you can set the keyboard layout to laptop. Otherwise, you can set it to desktop as per your user convenience. As per the user convenience, you can set it. తర్వాత ఆప్షన్ మనకి వెల్కమ్ డైలాగ్ బాక్స్ లో ట్యాబ్ ప్రెస్ చేస్తే Welcome to NVDA dialog. Welcome to NVDA. Most commands for controlling NVDA keyboard use caps lock as an NVDA modifier key checkbox not checked Alt plus U. యూస్ క్యాప్స్ లాక్ యాజ్ అన్ ఎన్విడిఏ మాడిఫైర్ కి చెక్ బాక్స్ నాట్ చెక్. అంటే మన క్యాప్స్ లాక్ ని ఎన్విడిఏ మాడిఫైర్ కీగా ఉపయోగించవచ్చు. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ కొన్ని కీబోర్డ్స్ లో ప్రస్తుతం ఏం జరుగుతుందంటే ఇన్సర్ట్ కీ అనేది ఇవ్వట్లేదు. ఈ ఇన్సర్ట్ కీ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎన్విడిఏ కమాండ్స్ ఉపయోగించడానికి మనం ఇన్సర్ట్ కీ ఉపయోగిస్తాం. ఈ ఇన్సర్ట్ కీ మనకి కీబోర్డ్ లో రైట్ సైడ్ కానీ నంపాడ్ సెక్షన్ లో కానీ అలా ఉంటది, లేకపోతే నావిగేషన్ సెక్షన్ లో అలా ఉంటది. కొన్ని కీబోర్డ్స్ కి అసలుకి ఇన్సర్ట్ ఉండదు. ఈ ఇన్సర్ట్ లేని వాటికి క్యాప్స్ లాక్ ని ఇన్సర్ట్ కీగా ఉపయోగించుకోవడానికి, మాడిఫైర్ కీగా ఉపయోగించుకోవడానికి మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. చెక్ బాక్స్ నాట్ చెక్ అంటే చెక్ చేస్తే అది ఇన్సర్ట్ క్యాప్స్ లాక్ కీని ఇన్సర్ట్ కీగా మనం ఉపయోగించుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. లేదంటే క్యాప్స్ లాక్ కీని క్యాప్స్ లాక్ గానే ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ చెక్ బాక్స్ ని చెక్ చేస్తే మనం క్యాప్స్ లాక్ ఫంక్షన్ యూజ్ చేయాలంటే క్యాప్స్ లాక్ ని 2 సార్లు ప్రెస్ చేయాల్సి వస్తుంది. 2 సార్లు ప్రెస్ చేస్తే క్యాప్స్ లాక్ ఆన్ లేదా ఆఫ్ చెప్తుంది. ఈ మాడిఫైర్ కీగా ఉపయోగిస్తే 2 సార్లు ప్రెస్ చేయాలి. మాడిఫైర్ కీగా ఉపయోగించినట్లయితే ఒకసారి ప్రెస్ చేయాలి. ఇప్పుడు చూడండి, నేను ఒకసారి ప్రెస్ చేస్తున్నా. Caps lock off. Caps lock on. ఇప్పుడు నేను చెక్ బాక్స్ చెక్ చేయలేదు కాబట్టి ఒకసారి నేను ఉపయోగించాల్సి ఉంటుంది. నేను చెక్ చేస్తున్నా. స్పేస్, మనం ఏదైనా చెక్ బాక్స్ ని చెక్ చేయడానికి, సెలెక్ట్ చేయడానికి స్పేస్ ప్రెస్ చేస్తాం. Space. Check. Start and use caps lock off. Caps lock on. Caps lock off. మనం ఈ డైలాగ్ బాక్స్ ఇంకా క్లోజ్ చేయలేదు కాబట్టి మనకి నేను చెక్ చేసినా కూడా 2 సార్లు ఉపయోగించడానికి అవకాశం ఇవ్వట్లేదు. నేను మరీ చూపిస్తా. ఈ డైలాగ్ బాక్స్ క్లోజ్ చేసిన తర్వాత క్యాప్స్ లాక్ ఫంక్షన్ యూజ్ చేయడానికి 2 సార్లు ప్రెస్ చేస్తే ఎలా ఉంటాయని నేను చూపిస్తా. So next to the keyboard layout option, so use caps lock as NVDA modifier key Alt plus U, that is the screen reader announcement. By default that option will be in off state. So to turn on the option you have to press space bar. The reason because there is a checkbox. So the purpose of this option is in case if your keyboard layout doesn't have the insert key, because insert key is very important. So that will be the important key will be using in most of the NVDA keyboard shortcuts. So you can use NVDA as a insert function. So the insert key function will be replaced by the caps lock key only for NVDA screen reader. Okay, so only for the screen reading software.
So once the option is turned on, to use the regular functions like to turn on the caps lock and to turn it off the caps lock, you have to press twice the caps lock key to toggle between off and on. So you can decide whether it requires, even insert key is available in your laptop, to use it with a shift control. So it will be near to the left shift and control. So that will be easy for the user. So you can set it. So while using few more keyboard shortcuts, you can visualize, you can understand easily. So how the caps lock NVDA modifier key is working perfect, supporting perfectly for this NVDA screen reader. మనకి నెక్స్ట్ సెట్టింగ్ ఏముంటుందంటే యూస్ ఎన్విడిఏ మాడిఫైర్ కి క్యాప్స్ లాక్ తర్వాత మనకి నెక్స్ట్ సెట్టింగ్ Start NVDA after I sign in checkbox checked Alt+A. స్టార్ట్ ఎన్విడిఏ ఆఫ్టర్ ఐ సైన్ ఇన్ చెక్ బాక్స్ నాట్ చెక్. ఇక్కడ చెక్ చేయబడింది అంటే దీనికి అర్థం ఏంటంటే స్టార్ట్ ఎన్విడిఏ ఆఫ్టర్ ఐ సైన్ ఇన్, మనం పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత ఎన్విడిఏ ఆన్ అదంతకదే ఆన్ కావాలా వద్దా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనం స్క్రీన్ రీడర్ ఉపయోగిస్తాం కాబట్టి ఇది మనం చెక్ బాక్స్ చేయాలి. చెక్ బాక్స్ చెక్ చేయడానికి స్పేస్ బార్ ఉపయోగిస్తామని మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. Space. Not checked. Space. ఈ Checked. విధంగా ఉపయోగిస్తాం. So next to that, use caps lock as NVDA modifier key is so start NVDA after I log on. So the purpose of this function is, so as a visually impaired user, if you're a totally sight loss person, so at any case you want to listen to the screen reader sound, you want to know the functions of each and every function of the computer only by the screen reader voice output. So you can set the NVDA to be turned on automatically whenever you log into your computer. So you can turn it by default, the option will be is in off state. So by press space bar, you can check. So just make sure whether the option is in check or unchecked. If not checked, then press space bar. This can also be as per the user convenience, you can set, you can decide whether it should be in on or off state. So once the option is turned on, whenever you turn on the computer after login with your password, so NVDA will start automatically. మనకి తర్వాత ఆప్షన్ వచ్చేసి Show this dialog when NVDA starts checkbox checked Alt+S. షో దిస్ డైలాగ్ వెన్ ఎన్విడిఏ స్టార్ట్స్ చెక్ బాక్స్ నాట్ చెక్ ఆర్ చెక్. అంటే మనం ఎన్విడిఏ ఎప్పుడైతే టర్న్ ఆన్ చేస్తామో అది ఆటోమేటిక్ గా టర్న్ ఆన్ అయినప్పుడు కానీ మనం టర్న్ ఆన్ చేసినప్పుడు కానీ ఆల్ట్ కంట్రోల్ అండ్ షార్ట్ కట్ ఉపయోగించి ఈ డైలాగ్ బాక్స్ ప్రతిసారి చూపించాలా వద్దా అనేది మనకి ఇక్కడ అడుగుతుంది. మనకి ఒకసారి సెట్ చేసిన తర్వాత మనకి అవసరం లేదు కాబట్టి నేను చెక్ చేశాను. Space. Not check. Space. చెక్ Checked. చేశాను. తర్వాత ట్యాప్ ప్రెస్ చేస్తున్నా నెక్స్ట్ ఆప్షన్ కి. OK button. మనకి లాస్ట్ ఆప్షన్ ఓకే బటన్ ఉంది. ఈ ఓకే బటన్ కి స్పేస్ ప్రెస్ చేసి ఈ డైలాగ్ బాక్స్ క్లోజ్ అవుతుంది. మనకి నెక్స్ట్ ఏముంటుందో చూద్దాం. Space. This meeting. Folder view. Okay, so that last option is show this dialog whenever the NVDA turns on. So whether the welcome dialog need to be appear in your screen or not. So that can be decided. So when it will be useful in the sense, so if you are a user want to change the keyboard layout and NVDA modifier key frequently, so you can set it as to get the, you can set the option to off Volume state level 62. to show the welcome dialog box regularly after turn on the NVDA. So if you not require, so just simply want to listen the NVDA tearing sound once turned on, you don't want to have the welcome dialog to be appear on your screen, you can turn it off. Okay, so then press tab, it will say OK button. So the welcome dialog will get close. మనకి తర్వాత మనం ఎన్విడిఏ ఇన్స్టాల్ చేసినప్పుడు ఫస్ట్ టైం మనకి
మనకి ఎన్విడిఏలో వెల్కమ్ డైలాగ్ బాక్స్ తర్వాత ఒక ప్రాంప్ట్ వచ్చింది. మనం ఎన్విడిఏ ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనేది మన యూజర్ డేటా ఎన్విడిఏ యాక్సెస్ వాళ్ళు కలెక్ట్ చేయడానికి పర్మిషన్ అడుగుతున్నారు. దానికి మీరు ఇవ్వాలి అనుకుంటే యెస్ ప్రెస్ చేయండి. లేదంటే నో ప్రెస్ చేయండి. So next to the welcome dialog box, very first time if you set with the settings in the welcome dialog box, so after click OK, after press OK button, then the next dialog will be, so NVIDIA will alert you with NVIDIA want to collect your data, that is your computer operating system and your NVIDIA configuration, NVIDIA settings, whatever you have set. So like by collecting the data, so NVIDIA can improve better, so the performance and the options can be provide in a better way in the upcoming versions. So for that purpose we will collect the data. Would you like to allow us to collect the data? So if you want to allow, you can press yes, or if you don't want to allow collecting your machine's data, especially this NVIDIA configuration and operating system versions, so you can select the option no. తర్వాత ఇప్పుడు క్యాప్స్ లాక్ ని మనం చూస్తే నేను 2 సార్లు ప్రెస్ చేయాల్సి వస్తది చూడండి. Caps lock on. Caps lock off. క్యాప్స్ లాక్ ఫంక్షన్ యూజ్ చేయాలంటే టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ చేయడానికి 2 సార్లు ప్రెస్ చేయాలి. Caps lock on. Caps lock off. మనం మాడిఫైర్ కీగా క్యాప్స్ లాక్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి. So if you like, once the use caps lock as NVIDIA modifier key is turned on, so now you can see after press twice only caps lock will turn on, then again you need to press caps lock twice to turn off the caps lock. ఇప్పుడు మనం కొన్ని బేసిక్ సెట్టింగ్స్ చూద్దాం. మనం ఇప్పుడు ఎన్విడిఏ మనకి మాట్లాడుతుంది కదా, ఆ స్పీడ్ ఎలా తగ్గించుకోవాలి, ఎలా పెంచుకోవాలి, ఇది చూద్దాం. మనం ఎప్పుడైతే ఈ క్యాప్స్ లాక్ ని ఎన్విడిఏ మాడిఫైర్ కీగా యూజ్ చేస్తామో అప్పుడు మనం మన లెఫ్ట్ హ్యాండ్ తోని క్యాప్స్ లాక్, కంట్రోల్, అలాగే షిఫ్ట్ పట్టుకొని, ఈ 3 పట్టుకొని క్యాప్స్ లాక్, కంట్రోల్, షిఫ్ట్ పట్టుకొని, ఇప్పుడు చూడండి ఎన్విడిఏ మాడిఫైర్ కీగా క్యాప్స్ లాక్ ని ఉపయోగించకపోతే మనం లెఫ్ట్ హ్యాండ్ తో కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని, రైట్ హ్యాండ్ తో ఇన్సర్ట్ కీ పట్టుకొని యూజ్ చేయాల్సి వస్తది. సో ఈ క్యాప్స్ లాక్ గా ఉపయోగిస్తే మనకి బెనిఫిట్ ఉంటది. నేను కంట్రోల్ షిఫ్ట్ క్యాప్స్ లాక్ పట్టుకున్నాను, ప్రెస్ చేసి పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేస్తున్నా. డెస్క్టాప్ వ్యూలో ఉన్నప్పుడు కంట్రోల్ క్యాప్స్ లాక్ షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో లెఫ్ట్ యారో యూజ్ చేయాలి. Winboard.pdf 30 of 66. దీనివల్ల మనకి ఏమవుద్దంటే, ల్యాప్టాప్ వ్యూలో ఉన్నప్పుడు కంట్రోల్ షిఫ్ట్ క్యాప్స్ లాక్ పట్టుకొని యూజ్ చేయాలి. డెస్క్టాప్ వ్యూలో ఉన్నప్పుడు కంట్రోల్ క్యాప్స్ లాక్ యూజ్ చేయాలి. కంట్రోల్ క్యాప్స్ లాక్ పట్టుకొని రైట్ యారో లెఫ్ట్ యారో యూజ్ చేయాలి. చూడండి నేను రైట్ యారో ప్రెస్ చేస్తున్నా. Rate boost off. Rate 50. Voice Microsoft David. Rate 50. రైట్ యారో ప్రెస్ చేస్తున్నా, రేట్ 50 అనింది. మరి ప్రెస్ చేస్తున్నా రైట్ యారో, Rate boost off. రేట్ బూస్ట్ ఆఫ్ అనింది. ఇవన్నీ మనం ఏంటో మళ్ళీ చూద్దాం. నేను కంట్రోల్ క్యాప్స్ లాక్ పట్టుకొనే ఉన్నాను. Pitch 50. పిచ్ 50, Volume 100. వాల్యూమ్ 100, Voice Microsoft వాయిస్ David. మైక్రోసాఫ్ట్ డేవిడ్, Rate 50. రేట్ 50. మళ్ళీ మనం రైట్ యారో ప్రెస్ చేసుకుంటూ వస్తే సేమ్ మళ్ళీ రేట్ దగ్గరికి వచ్చాం. సేమ్ లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తే అవే ఆప్షన్స్ ఉంటాయి. Voice Microsoft David. Volume 100. Pitch 50. Rate boost off. Rate 50. ఇక్కడ రేట్ 50 అని చెప్తుంది. ఈ రేట్ ని మనం తగ్గించుకోవాలి లేదా పెంచుకోవాలి అంటే కంట్రోల్ క్యాప్స్ లాక్ అలాగే పట్టుకొని అప్ యారో డౌన్ యారో ఉపయోగిస్తాం. Rate 45. Rate 40. నేను డౌన్ యారో ప్రెస్ చేస్తున్నా, తగ్గుతుంది. Rate 35. Rate 30. Rate 35. Rate 40. Rate 45. Rate నేను 50. ఇక్కడ అప్ యారో ప్రెస్ చేస్తున్నా, రేట్ పెరుగుతుంది. Rate 45. Rate 40. Rate 45. Rate 50. Rate నేను 45. రేట్ 45 ఉంచుతున్నా, ఇంకా కంట్రోల్ క్యాప్స్ లాక్ వదిలేస్తున్నా. ఈ విధంగా మనం రేట్ ఎలా తగ్గించుకోవాలి, పెంచుకోవాలి అనేది ఉపయోగించవచ్చు. ఇది మనకి ఎక్కడైనా వర్క్ అవుతుంది, పనిచేస్తుంది. నేను నోట్ ప్యాడ్లో ఉన్నా, ఏ అప్లికేషన్లో ఉన్నా కానీ ఈ షార్ట్ కట్ మనకి పనిచేస్తుంది.
So now we'll see what are the basic settings in the NVDA which we need to configure as per our convenience. So first we'll learn how to set the reading speed in which we can listen as per our convenience. So for that the shortcut is you have to hold the insert, then control, then press down arrow. So this keyboard shortcut is for desktop. So if you set the keyboard layout to laptop, then you have to hold the insert, shift, control, then press down arrow. So the rate will get reduced 5 points. If you want to increase the rate of speech, that is NVDA speaking speed, hold the insert, control, up arrow, then press up arrow to increase the speaking speed, then hold the insert, control, shift, then press down arrow to decrease the speaking speed to 5 points. So especially so to switch between different options in the voice settings dialog box, by holding insert, control, press left or right arrow, you can switch between rate, boost, pitch, volume, like that. Options will be read under voice also. So use left and right arrow to switch between different options. In that options, what how you want to set, in that case you can use up and down arrow. So once again I'm repeating, to switch between the options in the voice settings dialog box, so you can hold the insert, control, then press left and right arrow. And to change the settings, I mean, for example, if once by pressing insert, control, left arrow, if it says rate, then stop pressing left arrow, right arrow, then start pressing insert, control, up arrow to adjust the speaking speed. If it says pitch, then by pressing insert, control, right arrow, it will say pitch. Then if you want to adjust the pitch, then hold the insert, control, then press up and down arrow. Likewise, if the keyboard layout is laptop, so without fail, hold the insert, shift, then control, then press up and down arrow. So here caps lock, don't confuse with that, because usually the keyboard shortcut will say, the manual will show you insert, control, like that. So now here you have set the caps lock as NVDA modifier key. That is the reason actually you have to set on your mind caps lock is now acting as an insert key. So you need to press caps lock, control, up and down arrow, like that. ఈ సెట్టింగ్స్ నావిగేట్ అయ్యేప్పుడు జాగ్రత్తగా ఉండండి. మనం ఇప్పుడు Rate boost నేను off. కంట్రోల్ ఇన్సర్ట్ రైట్ arrow ప్రెస్ చేస్తే రేట్ బూస్ట్ ఆఫ్ అని ఉంది. ఇప్పుడు నేను అప్ arrow డౌన్ arrow ప్రెస్ చేస్తే Rate boost on. ఈ విధంగా ఉంటాయి. ఈ సెట్టింగ్స్ మారిపోతాయి. మనం ఏది చేంజ్ చేస్తున్నామని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి Rate 45. Rate boost on. Pitch 50. Rate boost on. Rate ఇలా 45. ఉంటది. Rate boost on. Rate boost off. మనం ఏది చేంజ్ చేయాలనుకున్నామో, ఏది మార్చాలనుకున్నామో, ఇప్పుడు మనం రేట్ మార్చుకోవాలనుకుంటే రేట్ దగ్గరికి వచ్చే అప్ arrow డౌన్ arrow ఇచ్చేయాలి. కంట్రోల్ ఇన్సర్ట్ అప్ arrow డౌన్ arrow. లేదు నేను రేట్ మార్చుకోవాలి, పిచ్ దగ్గరికి వచ్చి అప్ arrow డౌన్ arrow ఉపయోగిస్తే అది పిచ్ చేంజ్ అవుద్ది. ఇక్కడ ఉపయోగించేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం నెక్స్ట్ షార్ట్ కట్ కీస్ చూద్దాం. ఇప్పుడు మనం మన ఫోకస్ ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవడానికి ఇన్సర్ట్ టీ ఉపయోగిస్తాం. టైటిల్ అంటారు. టైటిల్ టు చెక్ ద టైటిల్ మనం ఇన్సర్ట్ టీ ఉపయోగిస్తాం. మన ఫోకస్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి. Explorer. Explorer. ఎక్స్ప్లోరర్ అంటే విండో డెస్క్టాప్ పైన ఉందని అర్థం. NVDA usage data collection. Desktop list. ఇప్పుడు చూడండి, Program manager. Program manager. ప్రోగ్రామ్ మేనేజర్ అని చెప్పినా కానీ డెస్క్టాప్ పైన ఉందని అర్థం. మనం ఇన్సర్ట్ టీ షార్ట్ కట్ ని టైటిల్ చెక్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. మనం స్క్రీన్ రీడర్తో ఉపయోగించేటప్పుడు మన ఫోకస్ అప్పుడప్పుడు లాస్ అవుతూ ఉంటాం మౌస్ టచ్ కావడం వల్ల కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల. అందుకోసం మన టైటిల్ చెక్ చేసుకోవడానికి ఇన్సర్ట్ టీ అనే షార్ట్ కట్ ని ఉపయోగిస్తాం.
So while using insert control, left arrow, right arrow, up arrow, down arrow, be careful. So which particular option you want to change. So make sure once the NVDA announce the particular option, don't press right arrow again, right or left arrow again. So in that case, if you want to set, for example, if you want to change the rate, but once it says rate boost, if you unknowingly press insert control up or down arrow, then rate boost will turn on. So then you will not know whether it is on or off. Okay, so be careful. So first listen to that option what announced by the screen reader. So then you use the up and down arrow to change the rate or values in the particular option. So next shortcut is to know the focus. So in which particular application the NVDA, I mean the system focuses. So in that case, to know the application title, you have to press insert T, T for title. Okay, you can use either insert plus T or caps lock plus T. The reason because you have set caps lock as NVDA modifier key, that is temporarily it's acting as an insert key for NVDA screen reader. That's it. Okay, and inside the application, to know where the focus is, then you have to use insert tab, right? That is very important. So to know the application title, insert T. To know the to know the application title, in which particular application the focus is, the use insert T. Inside the application where the focus is, use insert plus tab. అలాగే మనం ఇన్సర్ట్ టీని లేదా క్యాప్ లాక్ టీని మన ఫోకస్ సిస్టమ్ ఫోకస్ ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. ఇది ప్రోగ్రామ్ మేనేజర్ అని చెప్తుంది, అంటే డెస్క్ టాప్ పైన ఉందనేసి. ఈ డెస్క్ టాప్ పైన నా ఫోకస్ ఎక్కడ ఉంది అని నేను తెలుసుకోవాలంటే ఇన్సర్ట్ ట్యాబ్ లేదా క్యాప్స్ లాక్ ట్యాబ్ ఉపయోగిస్తాం. క్యాప్స్ లాక్ పట్టుకొని లేదా ఇన్సర్ట్ పట్టుకొని ట్యాబ్ ప్రెస్ చేయాలి. Winboard.pdf list item focus selected 30 of ఇక్కడ నాకు 66. చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. winboard.pdf selected 34 of 56 అలా చెప్తుంది. అంటే డెస్క్ టాప్ పైన నా ఫోకస్ విన్బోర్డ్ అనే పీడిఎఫ్ ఫైల్ పైన ఉంది అనేది చెప్తుంది. ఒక అప్లికేషన్ లోపల మన ఫోకస్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి ఇన్సర్ట్ ట్యాబ్ లేదా క్యాప్స్ లాక్ ట్యాబ్ అనే షార్ట్ కట్ ని మనం ఉపయోగిస్తాం. తర్వాత మనకి ఎన్విడిఏలో మనం రేట్ ఎలా చేంజ్ చేయాలి నేర్చుకున్నాం. అలాగే మన ఫోకస్ ఎక్కడ ఉంది అనేది తెలుసుకున్నాం. టైటిల్ ఎలా చెక్ చేసుకోవాలి, ఒక అప్లికేషన్ లో మన ఫోకస్ ఎక్కడ ఉంది, ఇన్సైడ్ ద అప్లికేషన్, ఒక అప్లికేషన్ లోపల ఫోకస్ ఎక్కడ ఉంది అనేది కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఎన్విడిఏ ఎలా క్విట్ చేయాలి, అంటే ఎగ్జిట్ చేయాలి, క్లోజ్ చేయాలి అనేది చూద్దాం. మనం ఎన్విడిఏ క్లోజ్ చేయడానికి ఇన్సర్ట్ క్యూ అనే షార్ట్ కట్ ని ఉపయోగిస్తాం, లేదా క్యాప్స్ లాక్ క్యూ అనే షార్ట్ కట్ ని ఉపయోగిస్తాం. చూడండి, నేను ఇన్సర్ట్ క్యూ ప్రెస్ చేస్తున్నా. Exit NVDA dialog. What would you like to do? Combo box exit collapsed ఈ Alt plus D. ఎగ్జిట్ డైలాగ్ బాక్స్ లో మనకి ఫస్ట్ ఆప్షన్ కాంబో బాక్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ డిఫరెన్స్ చూపిస్తా, టైటిల్ చెక్ చేస్తా, Exit ఎగ్జిట్ ఎన్విడిఏ అని NVDA. చెప్తుంది. ఇన్సర్ట్ టీ ప్రెస్ చేస్తే, అదే ఇన్సర్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నా చూడండి. What would you like to do? Combo box exit focused What collapsed Alt would you plus like D. to do? కాంబో బాక్స్ ఎగ్జిట్ ఫోకస్. మనం ఎగ్జిట్ అనేది సెలెక్ట్ అయ్యి ఉంది కాంబో బాక్స్ లో అనేది ఇన్సర్ట్ ట్యాబ్ ద్వారా మనకి తెలుస్తుంది. So I hope we saw most of the basic options in NVDA, like basic settings like how to turn on and setting up the reading speed, that is NVDA speaking speed, and to check the title of the application inside that where the focus is. And so in continuation to that, so we'll see how to quit the NVDA. For that, the keyboard shortcut is hold the insert key, then press key Q for quit, the first letter of the word
So you just, if you listen carefully, most of the shortcut will be along with insert key, control, alt, then so first letter of the word. So it's easy for you to remember. So Q for quit, Q for quit. So once you press insert Q, now to check whether the focus is in which particular dialog box, you have to press insert T. So it says exit NVDA. That is to check inside the dialog box where the focus is. That is exactly where the focus is. To make sure to check insert tab. So it's announcing what would you like to do, combo box exit. ఇక్కడ మనకి కాంబో బాక్స్ ని ఎక్స్పాండ్ చేయడానికి మనం షార్ట్ కట్ తెలుసుకున్నాం ఇంతకు ముందే, ఆల్ట్ డౌన్ యారో అనేసి. ఈ కాంబో బాక్స్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. Expanded. What would you like to exit? Restart. Restart with add-ons disabled. Restart with debug logging in. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ Exit. ఉన్నాయి. మనం ఎగ్జిట్ చేయబోతున్నాం కాబట్టి నేను ఎగ్జిట్ సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత ట్యాబ్ ప్రెస్ చేస్తున్నా. Exit NVDA dialog. OK button focused. Cancel what would you like ట్యాబ్ to ప్రెస్ OK చేస్తే ఓకే button. బటన్ ఉంది, అలాగే క్యాన్సిల్ బటన్ ఉంది. Cancel button. మనం బై మిస్టేక్ ఇన్సర్ట్ క్యూ ప్రెస్ చేస్తే, ఇన్సర్ట్ ట్యాబ్ ప్రెస్ చేయడానికి పోయి ఇన్సర్ట్ క్యూ ప్రెస్ చేస్తే ఇక్కడ క్యాన్సిల్ బటన్ ని ఉపయోగించవచ్చు. NVDA usage data. This meeting. చూడండి నా ఎగ్జిట్ డైలాగ్ బాక్స్ Folder. క్లోజ్ అయింది. నేను మరీ ఓపెన్ చేస్తున్నా. నేను క్యాన్సిల్ బటన్ పైన ప్రెస్ చేసా చూపించడానికి. Exit NVDA. ఇప్పుడు ఓకే బటన్ OK పైన button. ప్రెస్ చేస్తున్నా. నా ఎన్విడిఏ ఎగ్జిట్ అయిపోద్ది. ఎగ్జిట్ అయినప్పుడు కూడా మనకి ఒక సౌండ్ వస్తుంది, ఎన్విడిఏ ఎగ్జిట్ అయినట్టు. ఇప్పుడు గమనించండి. ఈ సౌండ్ వస్తే మనం ఎన్విడిఏ ఆన్ అయింది లేదా ఆఫ్ అయింది అనేది తెలుసుకోవచ్చు. Okay, so after press that insert Q, so the focus will be default in what would you like to do, exit combo box. To expand the combo box, as we seen already, so you have to press alt down arrow. So in that 4 options they've given, so you have to leave the default option. So leave the default option exit, then press tab, it will say okay. So if you press enter key, then NVDA will quit. So unknowingly, if you press insert Q, you don't want to quit the NVDA. In that case, what you can do, you just press tab till it says cancel button, then press enter. Otherwise, you can press escape. So the dialog will disappear. ఇప్పుడు ఎన్విడిఏ క్విట్ చేసాం. మళ్ళీ స్టార్ట్ చేయడానికి మనం షార్ట్ కట్ ప్రారంభంలోనే మాట్లాడుకున్నాం, ఆల్ట్ కంట్రోల్ ఎన్ అని. ఆల్ట్ కంట్రోల్ ఎన్ ప్రెస్ చేస్తున్నా మనకి షార్ట్ కట్ ప్రెస్ చేస్తే ఎన్విడిఏ టర్న్ ఆన్ అవుతుంది. Welcome to NVDA dialog. Welcome to NVDA. నాకు ఈ డైలాగ్ బాక్స్ మళ్ళీ Most చూపిస్తుంది. నేను జస్ట్ మనకి ఇది ఒక క్విక్ రివిజన్ ఉంటుంది, చూద్దాం. కీబోర్డ్ Use లేఅవుట్ డెస్క్టాప్ keyboard layout. Use caps lock as an NV space. లాక్ Not ఎన్విడిఏ chip మాడిఫైర్ space. కీగా సెలెక్ట్ చేసుకున్నా. Start NVDA after I sign in checkbox అలాగే checked స్టార్ట్ Alt plus A. ఎన్విడిఏకి నేను చెక్ చేసి ఎన్విడిఏ స్టార్ట్ అవుతుంది మన పాస్వర్డ్ కొట్టిన తర్వాత. Show this dialog when షో దిస్ space. డైలాగ్ Not బాక్స్ checked. కి నేను నాట్ చెక్ ప్రెస్ చేసా. తర్వాత మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నా. ఓకే బటన్ పైన ప్రెస్ OK చేస్తున్నా. button. Space. ఇక్కడ మరి NVDA జస్ట్ ఇది ఒక usage రివిజన్ లాంటిది. మనకి ఎన్విడిఏ యూసేజ్ కలెక్షన్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనేది ఎన్వి యాక్సెస్ వాళ్ళకి తెలియజేయాలనుకుంటే మీరు ఎస్ పైన ప్రెస్ చేయండి, లేదంటే నో పైన ప్రెస్ చేయండి. ఒకసారి మీరు నో పైన ప్రెస్ చేస్తే అది మళ్ళీ మిమ్మల్ని అడగదు. నేను నో పైన ప్రెస్ చేస్తాను. Yes button Alt plus 1. No button Alt plus N. Space. By continuing to be in the meeting. Leave meeting. By got it button. Task. Folder view. So now we have quit the NVDA. So to turn on the NVDA again, you need to press Control Alt N. So once the NVDA turned on, you will listen to the sound tidding.
So then the welcome dialog box will appear. So I hope just to remember, we will see the options. Default, so now the keyboard layout is desktop, then use NVDA modifier key, use caps lock as NVDA modifier key option is in on state. Then so start NVDA after I log on, that option also in on state. Then show this welcome dialog box, that is also in on state. Okay, then press escape or press tab till it says okay, then press enter, dialog box will disappear. ఇప్పుడు ఇంకొన్ని షార్ట్ కట్స్ నేర్చుకుందాం. మనం ఎన్విడిఏ మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు మనకి ఏ షార్ట్ కట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏ కీ ప్రెస్ చేస్తే ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి మనకి ఇన్పుట్ హెల్ప్ అనేది ఒకటి ఉంది ఎన్విడిఏలో. మనం అది టర్న్ ఆన్ చేస్తే మనం ఏ కీ ప్రెస్ చేసినా అది ఆ కీ ఏం చేస్తుందో మనకి ఎన్విడిఏ చెప్తుంది. ఈ ఇన్పుట్ హెల్ప్ అని టర్న్ ఆన్ చేయడానికి మనం ఇన్సర్ట్ 1 లేదా క్యాప్స్ లాక్ 1 అనే షార్ట్ కట్ని ఉపయోగిస్తాం. నేను ప్రతిసారి ఇన్సర్ట్ క్యాప్స్ లాక్ చెప్తున్నాను, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ మాడిఫైయర్ కీగా నేను క్యాప్స్ లాక్ ని మనం సెట్ చేసుకోవచ్చు అని కూడా ఇంతకుముందు చెప్పాను. నేను ఇన్సర్ట్ 1 ప్రెస్ చేస్తున్నా. Input help on. ఇక్కడ చూడండి ఇన్పుట్ హెల్ప్ ఆన్ అని చెప్పింది. ఇప్పుడు నేను ఎస్కేప్ కీ ప్రెస్ చేస్తున్నా, అది ఏం చేస్తుందో, ఎస్కేప్ కీ ఏ పని చేస్తుందో అంటే ఎస్కేప్ కీ ఫంక్షన్, ఎస్కేప్ కీ ఏం చేస్తుందో అది చెప్తుంది. Escape. Escape. Tab. Tab. NVDA. ఎన్విడిఏ అంటుంది. ఈ ఎన్విడిఏ అంటే ఇన్సర్ట్ కీ NVDA. లేదా క్యాప్స్ లాక్ కీ. NVDA. Left control. Left control. చూడండి మనకి కీబోర్డ్ లో ఏ కీ ఎక్కడ ఉందని తెలియకపోతే ఈ ఇన్పుట్ హెల్ప్ అని టర్న్ ఆన్ చేసి మనం ఉపయోగించవచ్చు. Left shift. Right shift. Left arrow. Right arrow. Down arrow. Up arrow. మనం కొత్తగా ల్యాప్టాప్ కొన్నప్పుడు కొన్ని ల్యాప్టాప్స్ లో యారో కీస్ మనకి ఎక్కడ ఉన్నాయని కన్ఫ్యూజ్ గా ఉంటే ఇన్పుట్ హెల్ప్ అని టర్న్ ఆన్ చేసి ఈ విధంగా తెలుసుకోవచ్చు ఏ కీ ఎక్కడ ఉంది అనేసి. Page up. Page down. End. Home. Delete. Pause. Print screen. ఈ విధంగా So if the user is new to this NVDA and so they want to get oriented on the keyboard keys, like in which particular position the particular key is located. So to visualize the keyboard, to understand the keys, so most of the screen readers, they have given one best option is use keyboard input help, so that can be used. Okay, so keyboard input help option. So to turn on the keyboard input help, you have to press insert key, hold the insert key, then press 1. So once the screen reader says keyboard input help on, so keyboard input help on, then if you press if you press any key, the functions associated with the particular key will not takes place. So only it will announce the name of the key. That's it. So if you want to turn off the keyboard input help, again you need to press insert and 1. So once you press insert 1, then you can learn the keys in row and column wise. For example, starts from escape, then right side end will be some laptop having delete key, print screen, or scroll lock on off. Okay, so likewise starts from left till right end, you can just by pressing each key you can learn on your own, just you can remember. So and other one thing, so to start typing, to start practicing, in the key F and J, so you will find a tactile dot. Okay, so tactile dot. So what you need to do, you have to press your left index finger on the letter F, then you have to press your right index finger on J. So then you have to press A, S, D, F. Then the index finger need to be moved to G, from F to G. Then right index finger need to be moved from J to H. So that is the home row, we call it as home row.
So this is common for visual impaired and non-disabled user. So without seeing the keyboard, you can, if you once you start practicing typing in this way, so your typing speed will get increase. So likewise, you can start practicing. So we'll discuss more about in detail in the next session. So with this, we'll I think so. I hope you got an idea. So how to turn on the NVIDIA, how to regulate the speaking speed, and how we can get oriented to the keyboard. So then we will see some other keyboard shortcuts in the next session. అలాగే ఈ ఇన్పుట్ హెల్ప్ అని టర్న్ ఆఫ్ చేయడానికి మనం సేమ్ కమాండ్ యూజ్ చేస్తాం. ఇన్సర్ట్ 1 లేదా క్యాప్స్ లాక్ 1. ఈ ఇన్సర్ట్ 1 టర్న్ ఆన్ చేసినప్పుడు మనకి బెనిఫిట్ ఏంటంటే ఏ కీ ఎక్కడ ఉంది అలాంటివి బాగా తెలుసుకోవచ్చు. అలాగే టైపింగ్ ప్రాక్టీస్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. మనం మన ఫింగర్స్ ఏ విధంగా ప్లేస్ చేస్తామంటే హోమ్ రో అని ఒకటి ఉంటుంది మన కీబోర్డ్లో. 4th లైన్ని హోమ్ రో అంటారు. క్యాప్స్ లాక్ ASDF ఈ రోని హోమ్ రో అంటారు. మన కీబోర్డ్లో ఎఫ్ పైన జే పైన ఒక డాట్ లాగా ఉంటాయి. మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఒక చిన్న గీత లాగా ఉంటుంది. లెఫ్ట్ నుంచి రైట్ కానీ రైట్ నుంచి లెఫ్ట్ కానీ ఒక బంప్ లాగా ఉంటుంది. ఈ 2 ఎఫ్ పైన మన ఎడమ చెయ్యి ఇండెక్స్ ఫింగర్ ఉండాలి. అలాగే జే పైన మన కుడి చెయ్యి చూపుడు వేలు ఉండాలి. మన 2 చూపుడు వేలు ఎఫ్ పైన జే పైన ఉండాలి. ఇంకా మిగతా చిటికెన వేలు వచ్చేసి ఏ పైన, ఎస్ పైన ఉంగరపు వేలు రింగ్ ఫింగర్, అలాగే మిడిల్ ఫింగర్ వచ్చేసి మధ్య వేలు వచ్చేసి డి పైన, థంబ్ మన బ్రొటన వేలు 2 వచ్చేసి స్పేస్ బార్ పైన పెట్టి మనం టైపింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఎఫ్ నుంచి జీకి రావడానికి మన ఇండెక్స్ ఫింగర్ అంటే చూపుడు వేలుని మూవ్ చేస్తాం. జే నుంచి హెచ్కి రావడానికి మన కుడి చెయ్యి చూపుడు వేలుని ఉపయోగిస్తాం. ఇలా A, F, D, F, G, semi, L, K, J, H, space. ఈ విధంగా మనం టైపింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే మనం రాబోయే సెషన్స్లో ఇంకా వేరే షార్ట్ కట్స్, ఇంకా కొన్ని షార్ట్ కట్స్ ఎలా ఉపయోగించాలి అలాంటివన్నీ తెలుసుకుందాం. NVDA ఇన్పుట్ హెల్ప్ ఆన్ని టర్న్ ఆఫ్ చేయడానికి ఇన్సర్ట్ 1 లేదా ఇన్సర్ట్ క్యాప్ numpad in left control. ఉపయోగించవచ్చు. NVDA +1. Input help off. చూడండి ఇన్పుట్ హెల్ప్ ఆఫ్ అని చెప్పింది. ఈ విధంగా మనం ఈ NVDA హెల్ప్ని మనకు తెలియని వాటి గురించి తెలుసుకోవడానికి ఉపయోగించవచ్చు.